Hi everyone, welcome to Career Big Study Circle. SSC CGL MTS జనరల్ అవేర్నెస్ విభాగంలో ఈరోజు మనం బిఫోర్ వీడియోలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మన టార్గెట్ ఏంటంటే మోస్ట్ రిపీటెడ్ 71 టాపిక్స్ గురించి మీకు బిఫోర్గా చెప్పడం జరిగింది. ఆ 71 టాపిక్స్లోనే భాగంగానే ఇప్పటి వరకు మనం 7 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 8th క్లాస్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. మీకు పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనం బిఫోర్ వీడియోలో ప్రెసిడెంట్ గురించి, ప్రెసిడెంట్ ఆర్టికల్స్ గురించి షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ అయితే చెప్పడం జరిగింది. PPETR ట్రెకోయి అని ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 62 వరకు మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆర్టికల్ P అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని, అది ఆర్టికల్ 52 అని చెప్తుంది. 52, 53 అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ అని చెప్పడం జరిగింది. 54 ఎలక్షన్స్ అని చెప్పాం. 55 మేనర్ ఆఫ్ ది ఎలక్షన్స్ అని చెప్పాం. 55 మనకి 50 ఇక్కడ చూడండి ట్రిక్ చెప్తాను. PPET ట్రకోయి ఆ ట్రిక్ ద్వారా మీకు ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 62 వరకు గుర్తుపెట్టుకోండి. మరొకసారి ఇక్కడ నేను రాస్తాను. PPE ట్రకోయి ఆర్టికల్ 52 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 52 ఏం చెప్తుందంటే దర్ షల్ బి ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పి అంటే ఆర్టికల్ 53 ఏం చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్. ఈ ఏం చెప్తుందంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 54 ఏం చెప్తుందంటే మనకి మేనర్ ఆఫ్ ఎలక్షన్ చెప్తుంది, మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. టీ అంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్ అంటే రీఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ అంటే ఎలిజిబిలిటీ లేదా క్వాలిఫికేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ అంటే మనకి కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓ అంటే ఓత్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఐ అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఈ అంటే ఎలక్షన్ ఫర్ ద వేకెన్సీ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 62 ఇది, ఆర్టికల్ 62 ఇది, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52 క్లియర్. ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 62 వరకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం ఇక్కడ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్నాం. అసలు ఏంటి ప్రెసిడెంట్కి పవర్స్ ఏముంటాయి? మనం ఎలక్షన్స్లో లేకపోతే రియల్ సొసైటీలో చూసినట్లయితే ప్రెసిడెంట్ పవర్స్ అనేవి జస్ట్ నామినల్ పవర్స్. అంటే అధికారాలన్నీ కూడాను మనకి ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. బట్ నామల్ అంటే జస్ట్ ఫేర్ నేమ్ మాత్రమే, అంటే ఫర్ సేక్ అని చెప్తారు కదా, అంటే నామమాత్ర అధికారాలన్నీ కూడాను ప్రెసిడెంట్ మీద ఉంటాయి. మనకి సైన్స్కి మాత్రమే ఈ ప్రెసిడెంట్ పవర్ని వాడుకుంటారు. రిమైనింగ్ దేశాన్ని రూల్ చేసే అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. అలాంటివి అసలు ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటి అనేది చూసినట్లయితే ప్రెసిడెంట్కి మెయిన్గా మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి, మిలిటరీ పవర్స్ ఉంటాయి, డిప్లొమాటిక్ పవర్స్ ఉంటాయి. మేజర్గా ఈ 6 పవర్స్ అనేవి ప్రెసిడెంట్కి ఉంటాయి. మేజర్గా చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్లో ఫస్ట్ది ఏంటంటే ఏం జరుగుతుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ మనకి భారతదేశంలో జరిగే ప్రతి యాక్ట్ కూడాను భారతదేశ రాష్ట్రపతి మీదుగానే జరుగుతుంది. ఓకేనా? ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రతి ఎగ్జిక్యూటివ్లో చేసే ప్రతి కార్యక్రమం లేదా ప్రతి యాక్ట్ కూడా ఏం జరుగుతుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమ్ మీదుగానే జరుగుతుంది. కాబట్టి దాన్ని ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సింపుల్గా ఆన్ ది సేమ్ లేదా నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. షార్ట్కట్గా రాస్తున్నానండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రతిది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీదుగానే జరుగుతుంది. అయితే ఇంకో ఎగ్జిక్యూటివ్ పవర్లోనే ప్రెసిడెంట్కి ఏముంటుందంటే ఇంకొకటి అపాయింట్మెంట్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా మందిని అపాయింట్ చేయగలుగుతాడు. ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రిని అపాయింట్ చేస్తాడు ఎగ్జిక్యూటివ్ పవర్ల వల్లే.
ప్రెసిడెంట్కి ఉన్న ఎగ్జిక్యూటివ్ పవర్ వల్లనే మనకి ప్రధానమంత్రిని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని తను అపాయింట్ చేస్తాడు. ఫస్ట్ వన్ ఏంటంటే పిఎంని అపాయింట్ చేస్తాడు, ఆర్టికల్ 75(1). తర్వాత ఒక పిఎంనే కాకుండా పిఎం అడ్వైజ్ అంటే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని కూడా ప్రధానమంత్రి సహాయంతోనే కొంతమంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించే అధికారం ఎవరికి ఉంటుందంటే మనకి రాష్ట్రపతికి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ on the advice of Prime Minister of India to appoint Council of Ministers. సో ఆర్టికల్ 71 ప్రకారంగానే ఆర్టికల్ 75(1)లోనే భాగంగానే మనకి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరంటే రాష్ట్రపతి చేతనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తర్వాత మనకి మూడోది ఏంటంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని కూడా అపాయింట్ చేసేది ఎవరంటే మనకి రాష్ట్రపతి, ఆర్టికల్ 76(1) ప్రకారంగా. తర్వాత కాగ్ అంటే కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడాను అపాయింట్ చేసింది ఎవరు అంటే రాష్ట్రపతి. కాగ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్నది ఆర్టికల్ 148 ప్రకారంగా. తర్వాత మనకి స్టేట్కి గవర్నర్స్ ఉంటారండి. ప్రతి స్టేట్కి గవర్నర్ ఉంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కు గవర్నర్ ఉంటారు, తెలంగాణకు గవర్నర్ ఉంటారు, లేదా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడిగా కూడాను కొంతమంది గవర్నర్ ఉంటారు. అంటే మనకి గవర్నర్ అనే వాళ్ళు ఒక స్టేట్గానే ఉండొచ్చు, లేదా ఒకటి లేదా రెండు స్టేట్లకు కలిపి ఒక గవర్నర్ అయినా ఉండొచ్చు. అలాగా ఆ గవర్నర్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అది ఆర్టికల్ ప్రకారంగా చూసినట్లయితే ఆర్టికల్ 155 ప్రకారంగా గవర్నర్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సిఈసి లేదా సిఎస్ అంటారు, సిఎస్సి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అందులో మెంబర్స్ను కూడా మనకి ఎవరి ద్వారా అపాయింట్ అవుతారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ఆర్టికల్ 324 ప్రకారం. తర్వాత మనకి యూపీఎస్సీ ఉంటుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్ని చైర్మన్స్ని కూడా మనకి అపాయింట్ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి, ఆర్టికల్ 315. తర్వాత జేపీఎస్ ఉంటుంది, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇతని ద్వారా నియమితులు అవుతారు. అదేవిధంగా మనకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని నియమించింది ఎవరు అంటే ఎవరి చేత నియమించబడతారు అంటే మనకి ఎవరంటే రాష్ట్రపతి. ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా రాష్ట్రపతి గురించి కాబట్టి రాష్ట్రపతికి ఇన్ని పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి యూటీస్లో మనకి కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడాను అడ్మినిస్ట్రేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్టినెంట్ గవర్నర్స్ వాళ్ళని కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్స్ కూడాను ఎవరి చేతిలో ఉంటాయి అంటే ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. యూటీఎస్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత మనకి ఇంట్రాస్టేట్ కౌన్సిల్స్ని లేకపోతే అంటే స్టేట్కును సెంటర్కి మధ్యన రిలేషన్ని స్ట్రాంగ్ అప్ చేయడానికి కూడాను వాళ్ళని అపాయింట్ చేయడానికి కూడాను ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమిషన్స్ ఉంటాయండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమిషన్ కూడాను నియమించింది లేదా వాటి యొక్క ఎవరి చేత అపాయింట్ అవుతారు అంటే రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఆర్టికల్ 328లో భాగంగానే వీటి కమిషన్స్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అండి, మోస్ట్ రిపీటెడ్ బిట్స్ కూడా. మెయిన్గా ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్లో వీళ్ళని
వీళ్ళని నియమించే అధికారం ఉంటుంది, దాన్ని అపాయింట్ అంటారు. సో ఫస్ట్ పిఎంని, తర్వాత పిఎం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడాను, గవర్నర్స్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని, అదేవిధంగా హైకోర్టు జడ్జిని, అదేవిధంగా మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని, కాగ్ని, తర్వాత యూపీఎస్ని, వీళ్ళందరినీ కూడా నియమించే అధికారం ఎవరికి ఉందంటే మనకి ప్రెసిడెంట్కి ఉంటుంది. ఈ అధికారాలన్నీ ఎందులోకి వస్తాయి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్లోకి వస్తాయి. తర్వాత మనకి లెజిస్లేటివ్ ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్. లెజిస్లేటివ్ పవర్స్ ఏంటంటే మనకి మేజర్గా లెజిస్లేటివ్ పవర్స్లో మనకి ఈ లెజిస్లేటివ్లో మేజర్గా ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి మనకి ఒక పార్లమెంట్ లెజిస్లేటివ్ సెషన్ అంటే ఎక్కడ ఉంటుందంటే పార్లమెంట్. మెయిన్ పార్లమెంట్లో ఫస్ట్ మనకి సమాన్ ప్రరోగ్ అంటారండి. సమాన్ అంటే ఏంటంటే సమాన్ ప్రరోగ్, సమాన్ ప్రోరోగ్ అండి. సమాన్ అంటే ఏంటి, ప్రరోగ్ అంటే ఏంటి? సమాన్ అంటే టు కాల్ ద సెషన్, అంటే మనకి జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సమాన్ అంటే మనకి పార్లమెంట్ సమావేశాలు అవుతాయి కదా, అలాగా సమాన్ అంటే ఆ ఫస్ట్ రోజు దాన్ని స్టార్ట్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారంటే సమాన్ అంటారు. సమాన్ అంటే టు కాల్ ద సెషన్, అంటే ఈ మీటింగ్లు అవుతున్నాయి, ఆ మీటింగ్స్ రండి అని ఫస్ట్ చెప్పండి సమాన్ అంటారు. ఆ మొదట ఈ సమాన్ అని అంటారు. తర్వాత ప్రరోగ్ అంటారు. ప్రరోగ్ అంటే స్టాప్, అంటే ఆ సమావేశాలు కన్క్లూజన్ అయిపోతాయి, ఆ సమావేశాలు ఎండ్ అయిపోయే టైంని మనం ఏమంటామంటే ప్రరోగ్ అంటాం. సమాను ప్రరోగ్ అనేవి ప్రెసిడెంట్కి ఉన్న ఒక రైట్. అంటే ఇవి ఎప్పుడు చేస్తారు అంటే ఈ సమాన ప్రరోగ్ అనేది మనకి ఎలక్షన్ అయిపోయిన ఫస్ట్ సమావేశం, అంటే జనరల్ ఎలక్షన్ మనకి అయిపోయిన తర్వాత ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ సమావేశాలకి ఎవరు అటెండ్ అవుతారంటే రాష్ట్రపతి గారు అటెండ్ అవుతారు. ఆ రాష్ట్రపతి గారు చేసే ఫస్ట్ మీటింగ్ని లేదా ఫస్ట్ సెషన్ కాల్ని మనం ఏమంటామంటే సమాన్ అంటాము. దాన్ని స్టాప్ చేయడాన్ని ప్రరోగ్ అంటారు. ఓకేనా? ఇవి బోత్ హౌసెస్ అండి, రాజ్యసభ లోక్సభ. తర్వాత మనకి ఈ లెజిస్లేటివ్లోనే ప్రెసిడెంట్కి ఒక రైట్ ఉంటుంది. ఏంటంటే 12 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేస్తారండి. 12 మెంబర్స్ని రాజ్యసభకి నామినేట్ చేసే అధికారం ఉంది. అదేవిధంగా 2 మెంబర్స్ని ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి నామినేట్ చేసే అధికారం ఉండేది. కానీ ఈ 2 మెంబర్స్ని ప్రజెంట్ లేదు. 2020 సంవత్సరంలో ఈ ఆంగ్లో ఇండియన్స్ అనే కాన్సెప్ట్ని మనకి లోక్సభ నుండి తీసేయడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ గారికి ఇప్పుడు ఓన్లీ రాజ్యసభకి 12 మెంబర్స్ని మనకి నామినేట్ చేసే అధికారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే రీసెంట్గా సుధామూర్తి గారు అందరికీ తెలుసు కదండి. సుధామూర్తి గారు రాజ్యసభకి నామినేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సంగీతం అందరికీ తెలుసు, ఇళయరాజా గారు కూడాను మనకి రాజ్యసభకి నామినేట్ అవ్వడం జరిగింది. అంటే మన దేశంలో కళల్లో కానీ అంటే విశిష్ట నైపుణ్యము లేదా విశిష్ట ప్రతిభ కనబరిచిన వాళ్ళకి కొన్ని విభాగాల్లో కొన్ని రంగాల్లో వాళ్ళు విశిష్ట ప్రతిభను కనబరిచిన వాళ్ళకి అలాంటి పర్సన్స్ని మనకి రాజ్యసభలో మెంబర్స్గా నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతి గారికి ఉంటుంది. అందులోని భాగంగానే మనకి సుధామూర్తి గారిని మనకి రాజ్యసభకి నామినేట్ చేయడం జరిగింది. అదే ఇళయరాజా గారికి, అలా చాలా మంది ఉన్నారు. అయితే ఈ 12 మెంబర్స్ని నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ గారికి ఉంటుంది. తర్వాత మెయిన్ ఇంకోటి ఏముంటుందంటే అకార్డింగ్ టు బిల్లు విషయంలో చూసినట్లయితే మనకి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఏం జరుగుతుందంటే బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లుల గురించి చూద్దాం. ఇప్పుడు బిల్స్ అనేవి ఒక ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ బిల్ తీసుకుందాం. మనీ బిల్లు మనకి పార్లమెంట్లో పెట్టాలి అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారి పర్మిషన్. ఏ బిల్ అయినా ఫస్ట్ ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకొనే మనకి ఈ బిల్ అనేది ప్రవేశపెట్టాలి. సో తర్వాత మనకి ఏమవుతుందంటే ఒక యాక్ట్గా అవ్వాలి అంటే
ఒక బిల్ అనేది ఒక యాక్ట్గా మారాలి అంటే ఎవరు ఉండాలి, ఎవరు సైన్ ఉండాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ ఉండాలి. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ ఉండాలి అంటే ఇప్పుడు బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్ అనేది మనకి పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత మనకి ఏమవుతుంది, ప్రెసిడెంట్ గారి దగ్గరకు వస్తుంది. ప్రెసిడెంట్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు ఏం చేయొచ్చు అంటే దాన్ని అసెంట్ అంటే ఆ బిల్లుని, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బిల్లు వచ్చిందండి. ఆ బిల్లు వచ్చిన తర్వాత ఆ బిల్లు నేను ఏం చేస్తాను, ఓకే దీన్ని పాస్ చేస్తాను, దీన్ని యాక్ట్గా చేస్తాను అని అసెంట్ చేయొచ్చు. అసెంట్ చేయడం అంటే అంగీకరించడం. నాకు ఒక బిల్లు వచ్చిందండి. ఆ బిల్లుని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యాక్ట్ చేసుకున్నారు, అదన్నీ యాక్ట్గా చేయాలి. సో నా దగ్గరకు వచ్చింది, నేను ఏం చేశాను అంటే అంగీకరించాను, టిక్ మార్క్ పెట్టి పంపించేశాను. సో అప్పుడేమవుతుంది, అది యాక్ట్గా పాస్ అవుతుంది. తర్వాత విత్ హోల్డ్ నేనేం చేయొచ్చు, దాన్ని ఆ బిల్లుని నా దగ్గరే ఉంచుకొని కొన్ని రోజులు ఆ బిల్లు దీని యొక్క విషయాలు ఏంటి అనేది క్లియర్గా చూసిన తర్వాత నేను దీన్ని ఇలా కాదు, ఇది చట్టాలకి కొంచెం వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్స్కి కొంచెం వ్యతిరేకంగా ఉంది, దీన్ని మీరు రీకన్సిడర్ చేయండి, దీన్ని మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే దీనిలో మార్పులు సరుపులు చేయండి అని రీకన్సిడరేషన్ కోసం ఏం చేయాలంటే మళ్ళీ పంపించడం. క్లియరా? ఇది అసెంట్ అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక బిల్ చూస్తారు, ఒక సైన్ పెట్టేస్తారు, పంపించేస్తారు. కానీ విత్ హోల్డ్ అంటే కొన్ని రోజులు ఉంచి తను ఏం చేస్తారు అంటే బిల్లుని ఏం చేస్తారు అంటే పంపిస్తారు. విత్ హోల్డ్ రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు. సో మనకి ఒకసారి రాష్ట్రపతి గారు ఒకసారి పంపించిన తర్వాత బిల్ అనేది మళ్ళీ వచ్చింది అనుకోండి, రాష్ట్రపతి గారికి ఫస్ట్ వచ్చింది, ఇది రీకన్సిడర్ చేయండి, దీనిలో కొన్ని లోపాల్స్ ఉన్నాయని చెప్పి మళ్ళీ వెళ్ళిందండి. మళ్ళీ ఆ సభల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ బిల్లు అనేది వెనక్కి వస్తే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ప్రెసిడెంట్ గారు సైన్ చేసి పంపించాలి. దానిలో మనకి ఎటువంటి రీకన్సిడరేషన్ ఎటువంటిది ఏమి ఉండదు. ఓకేనా? ఒకసారి బిల్లు ప్రెసిడెంట్ గారి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఆల్రెడీ రిటర్న్ చేస్తావు, రెండోసారి రిటర్న్ చేసే అధికారం అనేది లేదండి. ఓకేనా? ఇక మనీ బిల్లుని ఫస్ట్ టైం కూడా రిజెక్ట్ చేసే అధికారం లేదు. మనీ బిల్లుని ఖచ్చితంగా సైన్ చేసి పంపించాలి. మనీ బిల్లో ఎక్కువ అధికారం ఎవరికి ఉంటుందంటే లోక్సభకి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే లోక్సభలోనే మెంబర్స్ అనేవి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనీ బిల్ అనేది లేట్ అయితే రాష్ట్రాలకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ప్రెసిడెంట్ గారికి ఆ మనీ బిల్లుని విత్ హోల్డ్ చేయడం కానీ లేకపోతే దాన్ని రీకన్సిడరేషన్ కోసం ఏం చేయడానికి కూడా ప్రెసిడెంట్ గారికి రైట్ లేదు. ప్రెసిడెంట్ ఏం చేయాలంటే నార్మల్ బిల్స్ మాత్రమే ఏం చేయొచ్చు అంటే రీకన్సిడరేషన్ కోసం చేయొచ్చు, లేదా విత్ హోల్డ్ చేయొచ్చు. ఇలా అనేసి ఈ బిల్లు విషయంలోనే ప్రెసిడెంట్ గారికి మనకి వీటోస్ ఉన్నాయండి. ఏమున్నాయి? వీటోస్ అంటే రైట్స్ అండి. వీటోస్ మనకి మన ఇండియాలో ఎన్ని వీటోస్ ఉన్నాయంటే ఒక ప్రెసిడెంట్ గారికి ఎన్ని వీటోస్ ఉన్నాయి అంటే మన ఇండియాలో అయితే 3 వీటోస్ ఉన్నాయి. ఇండియాస్లో 3 వీటోస్ ఉన్నాయి. అది ఏఎస్పి అండి. అదే జనరల్గా మనకి ఇంకో వీటో కూడా ఉంటుంది, అది క్యూ అండి. ఏ అంటే అబ్సల్యూట్ వీటో అండి. ఏ అంటే అబ్సల్యూట్ వీటో. ఈ అబ్సల్యూట్ వీటో అంటే మనకి అసెంట్ చేయడం అంటే ఆ బిల్లుని పంపించడం, రైట్ చేసి పంపించడం. తర్వాత సస్పెండ్ వీటో. ఓకేనా? ఆ బిల్లుని కొన్ని రోజులు ఉంచి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని రీకన్సిడరేషన్ పంపించవచ్చు. తర్వాత పి అంటే పాకెట్ వీటో. నేనేం చేస్తానంటే ఆ బిల్లు నా దగ్గరికి వచ్చింది, ఆ బిల్లు నాకు ఇష్టం లేదు, నేనేం చేస్తానంటే బిల్లుని నేను ఒక టేబుల్ పైన ఉంచేస్తాను. అది ఎన్ని రోజులైనా నేను తిరిగి పంపించను. ఓకేనా? ఆ బిల్లుని నేను పాకెట్లో అదే బిల్లు నా దగ్గర ఉంచేసి నేను తిరిగి పంపించకుండా చాలా రోజులు, అది ఎన్ని రోజులతో సంబంధం లేకుండా అది ఎన్ని రోజులైనా నేను బిల్లు అనేది నేను ఆ టేబుల్ పైన లేకపోతే నేను ఎటువంటి కన్సిడరేషన్ కోసం కానీ నేను రిటర్న్ చేయకపోతే దాన్ని ఏమంటారంటే పాకెట్ వీటో అంటారు. నెక్స్ట్ క్యూ అంటే క్వాలిఫైడ్ వీటో. ఈ క్వాలిఫైడ్ వీటో అనేది మన ఇండియాకి అయితే లేదు. ఇది క్వాలిఫైడ్ వీటో ఎవరికి ఉంటుందంటే అమెరికా. ఈ క్వాలిఫైడ్ వీటో ఎవరికి ఉందంటే అమెరికా ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. మనకు ఉన్న వీటోస్ ఏంటంటే 3 అండి. ఎగ్జామ్లో అడిగాడు, భారతదేశ రాష్ట్రపతికి ఎన్ని వీటోస్ ఉన్నాయి అంటే 3 వీటోస్ ఉన్నాయండి. ఏ అంటే అబ్సల్యూట్ వీటో, ఎస్ అంటే సస్పెన్స్ వీటో, పి అంటే పాకెట్ వీటో. క్లియర్? ఈ వీటోస్ని రాష్ట్రపతి గారికి ఉన్న ఈ వీటోస్ అండి. క్వాలిఫైడ్ వీటో అనేది భారతదేశ రాష్ట్రపతికి లేని వీటో అని అడుగుతాడు. భారతదేశ రాష్ట్రపతికి లేని వీటో ఏదంటే క్వాలిఫైడ్ వీటో. ఆ క్వాలిఫైడ్ వీటో ఎవరికి ఉందంటే అది అమెరికన్ ప్రెసిడెంట్కి ఉంది.
ఇది మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్. అదేవిధంగా మనకి ఈ లెజిస్లేటివ్లోనే మనకి పార్లమెంట్ అనేది ఎవ్రీ 6 మనకి పార్లమెంట్లో ఆర్డినెన్స్ అనేది జారీ చేయొచ్చు. పార్లమెంట్ లేనప్పుడు మనకి ఏంటంటే ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ను జారీ చేయొచ్చు. ఆర్డినెన్స్ జారీ చేయిస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ అనే పర్సన్ ఉన్నాడు, తనకి ఏదో ఒక బిల్లుని పాస్ చేయాలి. అప్పుడు 2 పార్లమెంట్లు కూడా సభల్లో సమావేశం జరగట్లేదు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ గారు ఏం చేయొచ్చు అంటే ఆ బిల్లుని ఆర్డినెన్స్గా పాస్ చేయొచ్చు. అంటే జస్ట్ ఒక ప్రకటనగా ఉంచవచ్చు. అదే ఆర్టికల్ 123 ప్రకారంగా జస్ట్ ఇది ఒక దాన్ని బిల్లుగానే ఉంచవచ్చు. ఎప్పుడు యాక్ట్ అవుతుంది బిల్లు అనేది? ప్రెసిడెంట్ సైన్ అయితేనే అవుతుంది. పార్లమెంట్లో అందరూ అంగీకరించాలి. అది అంగీకరించిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ సైన్ చేస్తే బిల్ అవుతుంది. ఇక్కడ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే మనకి ప్రెసిడెంట్ అనేది ఒక బిల్లుని పార్లమెంట్ లేని సమయంలో ఒక ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. దాని ఆర్టికల్ 123. అయితే ఆర్డినెన్స్ గరిష్ట కాలం ఎంత అంటే చూడండి, జనరల్గా అయితే 6 వీక్స్ ఉంటుంది. 6 వీక్స్. ఈ 6 వీక్స్ అనేది ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్ అనేది స్టార్ట్ అయింది. పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 6 వీక్స్లో ఇది యాక్ట్గా మారిపోతే అది ఏమవుతుందంటే ఆర్డినెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు గరిష్ట కాలం ఎంత అవుతుంది అంటే 6 months ప్లస్ 6 వీక్స్. అంటే ఏమవుతుందంటే 6 months 6 వీక్స్ 222 222 రోజులు అంటే 6 30 180 42 222 222 రోజులు దీని యొక్క గరిష్ట కాలం అండి. ఇది అవి చాలాసార్లు అడిగాడండి. ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలం ఎంత అంటే 6 months 6 వీక్స్ అని చెప్పొచ్చు, లేదా 222 రోజులు అని చెప్పవచ్చు, లేదా 7.5 months అని చెప్పొచ్చు. 7.5 months అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే మీకు ప్రెసిడెంట్ గారికి ఆర్డినెన్స్ జారీ చేసి పార్లమెంట్లో 6 months ఇదంతా టైం ఉందంటే 6 వీక్స్, పార్లమెంట్లో 6 months అంటే గరిష్ట కాలం ఎంత ఉందంటే బిల్ ఆర్డినెన్స్కి 222 రోజులు, 6 నెలల 6 వారాలని ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలం. ఇది మనకి ఏంటంటే లెజిస్లేటివ్ పవర్ గురించి. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే జ్యుడిషియరీ పవర్ గురించి మాట్లాడుకుందాం. ఈ జ్యుడిషియరీ పవర్లో చూసినట్లయితే మనకి సుప్రీంకోర్టు జడ్జిని ఎవరైనా నియమిస్తారు. మనకి సుప్రీంకోర్టు జడ్జిని నియమించే అధికారం ఎవరికి ఉందండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా నియమించే అధికారం ఎవరికి ఉందంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంది. తర్వాత జ్యుడిషియరీ పవర్లో మేజర్గా చూసినట్లయితే ఈ పాయింట్ అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరంటే మనకి ప్రెసిడెంట్ 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ మెయిన్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని పవర్స్ ఉంటాయండి. అందులో జ్యుడిషియల్ పవర్లో చూసినట్లయితే మేజర్గా మీకు కోడ్ చెప్తాను. ఏంటంటే PRRC ఇది ఉంటుందండి. PRRC అంటే పార్డన్ పవరింగ్, అంటే క్షమాభిక్ష పెట్టే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకెవ్వరికి మన రాష్ట్రంలో మన దేశంలో ఎవరికి ఉండదు. మేజర్గా సుప్రీంకోర్టులో మేజర్గా క్షమాభిక్ష పార్డన్ పవర్ అనేది ఎవరికి ఉంటుంది అంటే మనకి ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ది పార్డన్ అండి. పార్డన్ అంటే మీకు ఏంటంటే క్షమాభిక్ష, అంటే ఎవరికైతే క్షమాభిక్ష పెట్టడం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒకరికి శిక్ష పడింది, వాళ్ళకి పార్డనింగ్ పవర్ ఇచ్చారు ప్రెసిడెంట్. ఇది అనేది స్పెషల్ కేసులో అండి. జనరల్గా అయితే మ్యాక్సిమం అది రేర్గా ఉంటుంది. ఎవరైతే ఆ క్వాలిఫై అవి ఉంటాయో వాళ్ళు రాష్ట్రపతి ఈ రైట్స్ వల్ల వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఆ శిక్ష నుండి తప్పించుతారండి. పార్డన్ పవర్ అంటే క్షమాభిక్ష పెట్టే అధికారం. తర్వాత ఆర్ అంటే రీమిషన్, తర్వాత రెస్పైట్, తర్వాత రిప్రై, తర్వాత కమోషన్ అంటే ఏంటంటే
కమోషన్ అంటే సిక్స్ స్వభావాన్ని మారకుండా సిక్స్ని ఏం చేయొచ్చు అంటే కాల పరిమితిని తగ్గించడం. ఓకేనా, కమ్యూషన్ ఆ సిక్స్ని తగ్గించే అధికారం. నెక్స్ట్ రీమిషన్ అంటే మనకి ఏంటంటే జనరల్గా ఈ సిక్స్ స్వభావం అయితే మారదండి. మనకి ఏం చేస్తారంటే వాటికి సిక్స్ ఇంటెన్సిటీ అంటే ఆ తీవ్రతను తగ్గించడం, లేకపోతే వాటి కాలాన్ని తగ్గించడం. కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కేటగిరీ తీసుకున్నాం. ఉమెన్ కేటగిరీ తీసినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఆ టైంలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళని ఈ పార్డనింగ్ పవర్ వలన ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క ఈ సిక్స్ అనేది మరో టైంకి మారుస్తారండి. ఓకేనా, ఈ విధంగా మనకి ఏముంటుంది అంటే పార్డెన్, రీమిషన్, రెస్పెక్ట్, రిపైవ్, కమోషన్. ఈ విధంగా మనకి జ్యుడిషియల్ పవర్ రాష్ట్రపతికి ఉన్న జ్యుడిషియల్ పవర్ అండి. తర్వాత మనకి మేజర్గా చూసినట్లయితే ఇంకోటి ఉంటుందండి, ఏముంటుంది అంటే డిప్లొమాటిక్ పవర్స్ అంటే మనకి డిప్లొమాటిక్ పవర్స్ అంటే దౌత్య సంబంధాలు అంటారు తెలుగులో. దౌత్య సంబంధాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా, దీన్ని డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటారు. డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇది ఇండియా అండి, అమెరికా అండి, సింపుల్గా యుఎస్ అని రాస్తాం. ఇక్కడ ఇండియా నుండి ఒక రాయిబారి అంటే తెలుసు కదా, బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు. బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఓన్లీ అంబాసిడర్ అంటే రాయిబారి అంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రాయిబారిని పంపించామండి. ఇండియాలోనే ఒక పర్సన్ని అమెరికాలో ఒక రాయిబారిగా పంపించాం అమెరికాలో ఉండడానికి. అప్పుడు ఎక్కడి నుండి లెటర్ వెళ్ళాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి వెళ్ళాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక లెటర్ అనేది ఇక్కడ అమెరికాకి వెళితే అమెరికాలో అతనేంటి యాక్సెప్ట్ చేసి ఓకే ఇతను మన అమెరికాలో ఉంటారు భారతదేశ రాయబారిగా. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ పంపిస్తారండి ఒక రాయబారిగా. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చే లెటర్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే అమెరికా నుండి భారతదేశంలో ఒక రాయబారి ఉన్నారు. ఇక్కడ మనకి ఎక్కువ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఉండేది ఈ టాపిక్. అంటే అంబాసిడర్ అంటే ఇతర దేశాల మధ్యన రాయబారుల్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. అదేవిధంగా వేరే వేరే దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వేరే వేరే దేశాలతో శాంతి సంధుల్ని మనకి పీస్ సంబంధించిన సంధుల్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది ప్రెసిడెంట్ వరకు ఉన్న రైట్స్. దీన్ని ఏమంటారంటే డిప్లొమాటిక్ రైట్స్ అంటారండి. తర్వాత మిలిటరీ పవర్స్ ఏంటంటే మిలిటరీ పవర్స్ మేజర్గా ఇతన్ని ప్రెసిడెంట్ని సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియా అంటారు. సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏంటంటే మనకి ఆర్మీ, నేవీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ఓకేనా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్లియరా? ఇక్కడ ఆర్మీ చీఫ్ అవ్వచ్చు, లేకపోతే నేవీ చీఫ్ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని అపాయింట్ చేసేది నియమించింది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ పవర్ వాళ్ళంటే మిలిటరీ పవర్స్ వల్లనే మనకి రాష్ట్రపతి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఎందుకంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. త్రివిధ దళాధిపతి అంటారు కదా, ఆ త్రివిధ దళాధిపతి ఎవరంటే రాష్ట్రపతి. అయితే నెక్స్ట్ మనకి ఒక యుద్ధం ప్రారంభం అవ్వాలన్నా, వేరే ఒక దేశంతో యుద్ధం ప్రారంభించాలన్నా లేకపోతే విరమించుకోవాలన్నా ఎవరంటే విత్ అడ్వైజ్ ఆఫ్ ది పార్లమెంటరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ తోనే ఒక యుద్ధాన్ని వారిని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే ఎండ్ చేయడం కానీ, ముగించడం కానీ, లేకపోతే వాళ్ళతో పీస్ అలైన్మెంట్ ఏంటంటే అగ్రిమెంట్ కుదుర్చుకోవడం కానీ, ఇవన్నీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ది ప్రధానమంత్రి అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సలహా మేరకనే ఈ యొక్క యుద్ధాన్ని స్టార్ట్ చేయడం కానీ ముగించడం కానీ ఎవరి చేతిలో ఉంటుందంటే ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. ఇది మనకి ఏంటంటే మిలిటరీ పవర్స్. నెక్స్ట్ క్లాస్లో మనకి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయండి.
ఎమర్జెన్సీ పవర్స్ ఏంటంటే ఆర్టికల్ అనేది 352, 356, 360 ఉంటాయండి. సో ఆర్టికల్ 352, 360 ఇవనేది నేషనల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ, తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. వీటి కోసం మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ టాపిక్. సో ఈ రోజుతో మనం ఏంటంటే పవర్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఏదైనా ఏ స్టాండర్డ్ బుక్ చదివినా ఈ క్లియర్గా మీకు అర్థమవుతుందండి. ఎందుకు అంటే మీకు ఇన్ డీటెయిల్గా మీకు క్లాసులు ఎందు అయినా ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తుంది. చాలా ఒకసారి మీరు క్లాస్ వినండి, ఇన్ తర్వాత నోట్స్ రాసుకోండి, ఆ తర్వాత వేరే బుక్ ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదవండి. ఖచ్చితంగా మీకు అనేది ఒక ఫ్రూట్ఫుల్నెస్ అంటే ఈ క్లాస్ విన్న తర్వాత మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు అంటే ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.